హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, నేను మీ వెంకట్ సార్. వెల్కమ్ టు భద్రకా క్లాసెస్. ఈ రోజు భద్రకా క్లాసెస్ నుండి మీకు కులతత్వం అనేటువంటి టాపిక్ మనము డిస్కస్ చేద్దాం. సో కులతత్వం అంటే ఏంటి, మరి ఈ కులతత్వం రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఇందులో డిస్కస్ చేద్దాం. ఇది ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో భాగంగా 30 మార్కులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది. అదే టీఎస్పీఎస్సి గ్రూప్ 2 లో 50 మార్క్స్ ఉంది కాబట్టి సమాజ శాస్త్రం అనేది దానిలో ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా వాచ్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్లే స్టోర్ పోయి భద్రకా క్లాసెస్ టైప్ చేస్తే సరస్వతి మాత లోగో ఉంటుంది. ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం 99 రూపాయలకే ఫుల్ కోర్స్ భారతీయ సమాజ శాస్త్రం ఫుల్ కోర్స్ ఇవ్వబడడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్దాం. రైట్, కులతత్వం అంటే ఏంటి? అసలు కులతత్వం అనేటువంటి నిర్వచనం మనం చూడాలి. కులం వేరు, కులతత్వం వేరు. రైట్, కులతత్వం అంటే ఏంటి అంటే సమాజంలో ఒక కులం వారు తమ సొంత కులం యొక్క ప్రయోజనాన్ని ఆశించుకొని ఇంకేం చేస్తారు, వాళ్ళు ఇతర కులాల యొక్క అవకాశాలను దోచివేస్తూ ఉంటారు, వాళ్ళను అణిచివేస్తూ ఉంటారు. ఆ అణిచివేతకు కారణం అవ్వడాన్ని ఏమని పిలుస్తాము అంటే మనం కులతత్వం అని పిలుస్తూ ఉంటాం. రైట్, మళ్ళొకసారి సమాజంలో ఒక కులం వారు తమ సొంత కులం యొక్క ప్రయోజనాన్ని ఆశించి ఇతర కులాల యొక్క అవకాశాలను దోచివేసి వారి అణచివేతకు కారణం అవడాన్ని ఏమని పిలుస్తాం మనము అంటే కులతత్వం అని పిలుస్తాం. రైట్, మరి ఇటువంటి ఈ కులతత్వం రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? కులతత్వం రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇంకా చూసినట్లయితే, ఒకటి కుల ప్రతిష్ట భావనలు కలిగి ఉండడం. కుల ప్రతిష్ట భావనలు అంటే ఏంటి? కుల ప్రతిష్ట భావనలు. రైట్, ఈ కుల ప్రతిష్ట భావనలు కలిగి ఉండడం అంటే ఏమని చెప్పుకోవచ్చు మనం అంటే తమ కులాలే గొప్పవని, ఇతర కులాలు తమ కంటే తక్కువ అని తప్పుడు ఆలోచనలు కలిగి ఉండడమే కుల ప్రతిష్ట భావనగా చెప్పుకుంటా ఉంటాం. రైట్, సో ఇక రెండోది అంతర్వివాహ నియమాన్ని పాటించడం. అంతర్వివాహ నియమాన్ని పాటించడం అనేది రెండోది. రైట్, సెకండ్ వన్ అంతర్వివాహ నియమాన్ని పాటించడం. అంతర్వివాహ నియమాన్ని పాటించడం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఈ నియమం వల్ల ఏమవుతుంది అంటే కుల సభ్యులలో తమ కుటుంబం పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది. ఇతర కులాల పట్ల ఏముంటుంది, ద్వేషాన్ని కలిగి ఉంటుంది లేదా అయిష్టతను కలిగి ఉండడం. సో దాని వల్ల ఏమైతుంది అంటే కులతత్వం అనేది రావడం జరుగుతుంది. ఇది సెకండ్ వన్. ఇక మూడోది కనుక చూసినట్లయితే కులపరమైన స్థరీకరణ, ఆ తర్వాత కుల సంఘాల సంస్కృతి. మూడోది కుల సంఘాల స్థరీకరణ లేదా కుల సంఘాల సంస్కృతి అనిపిస్తాం. రైట్, మరి దీనివల్ల కూడా కులతత్వం అనేది రావడం జరుగుతుంది. అంటే కుల సంఘాలు ఇప్పుడు కులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను తగ్గించడం కంటే వాళ్ళు అంతరాలను వివాదాలుగా మార్చడం జరుగుతుంది. సో దాని ఫలితంగా ఏమవుతుంది అంటే కులతత్వం అనేది రావడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కులతత్వం రావడానికి ఇంకొక ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అంటే మనకు అధిక ప్రయోజనాలు పొందాలని చూడడం అనేది ఒక కారణం కూడా చూస్తున్నాం. అధిక ప్రయోజనాలు పొందాలని చూడడం అనేది మరొక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే సమాజంలో ఉన్నటువంటి వనరులలో అధిక భాగం తమ కులస్తులే పొందాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడం. ఈ క్రమంలో ఏమైతుందంటే ఇతరుల యొక్క అవకాశాలను దెబ్బతీయడం. ఇలా చేయడం వల్ల కులతత్వం అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఇది మరొక అంశం. ఇక నెక్స్ట్ ఇంకొక కారణం కనుక చూసినట్లయితే వివిధ కులాల మధ్య సాంస్కృతిక పరమైన వైవిధ్యం ఉండడం. వివిధ కులాల మధ్య సాంస్కృతిక పరమైన వైవిధ్యం కలిగి ఉండడం. రైట్, మరి ఎట్లా అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కావచ్చు, వేషధారణ కావచ్చు, జీవన విధానం కావచ్చు, పూజా విధానం కావచ్చు, ఇలా కులాల మధ్య పరస్పర భేదాలు ఉంటా ఉంటాయి. దానివల్ల వైరుధ్యాలు ఏర్పడతా ఉంటాయి. అంటే కులాల మధ్య అయిష్టత ఏర్పడడం వల్ల ఆటోమేటిక్గా సంఘర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట.
సో దీనివల్ల కులతత్వం అనేది అత్యధికంగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక కారణం రిజర్వేషన్ ఫలితాలు అనేది ఉపకులాలకు అందకపోవడం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రిజర్వేషన్ ఫలితాలు ఉపకులాలకు అందకపోవడం అనేది మనకు మరొక కారణంగా చెప్పవచ్చు కులతత్వం రావడానికి. అంటే మనకు కులాల మధ్య సంఘర్షణతో పాటు ఒకే కులంలో ఇంకా ఉపకులాలు కూడా ఉంటా ఉంటాయి. ఆ ఉపకులాల మధ్య కూడా రిజర్వేషన్ ఫలితాలు కావచ్చు, ఇతర అవకాశాలు కావచ్చు, వాళ్ళకి అందకపోవడం వల్ల కులతత్వం అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. ఉపకులాలు, ఒక కులానికి ఉపకులం ఉంటుంది. తర్వాత యాచక ఉపకులం కూడా ఉంటుంది. యాచక ఉపకులం అంటే ఒక కులం మీద ఇంకొక కులం ఆధారపడి ఉంటే దాన్ని యాచక ఉపకులం అని పిలుస్తూ ఉంటాం అనమాట. రైట్. సో ఇది రిజర్వేషన్ ఫలితాలు అనేవి ఉపకులాలకు అందకపోవడం ఒక కారణం కులతత్వం రావడానికి. రైట్. ఇక నెక్స్ట్ సామాజిక మాధ్యమాలలో విష ప్రచారాలు చేయడం. సామాజిక మాధ్యమాలలో మనకు విష ప్రచారాలు ఏంటి అంటే ఈ సామాజిక మాధ్యమాల మీద నియంత్రణ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల అక్కడ వ్యవస్థీకృతమైనటువంటి ప్రసార మాధ్యమాలు కాకపోవడంతో ఈ కులపరమైన విషయాన్ని ఇచ్చినటువంటి వీడియోలు ఏవైతే ఉంటాయో అవి ఆ అంశాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ సామాజిక మాధ్యమాలలో ఇలా విష ప్రచారాలు చేయడం వల్ల మా కులం గొప్పది అని విష ప్రచారాలు చేయడం వల్ల కూడా కులతత్వం అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది అన్నమాట. తర్వాత కులపరంగా తీవ్రమైన వెనుకబాటుతనం ఉండడం. ఇక్కడ వెనుకబాటుతనం ఉండడం, కులపరంగా వెనుకబాటుతనం. రైట్. ఈ వెనుకబాటుతనం ఉండడం వల్ల కూడా ఏమేర్పడుతుంది అంటే మనకు కులతత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే తరతరాల పాటు తీవ్రమైనటువంటి వెనుకబాటు అనేది ఆ వెనుకబాటడం వల్ల వివక్షలకు గురి కావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ కులస్తులు పూర్తిగా వెనుకబడిపోవడం వల్ల వాళ్ళు దురావస్థకు కారణమై వ్యవస్థ పైన కులాల పైన వ్యతిరేక భావాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రైట్. ఇట్లా మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉంటాయి. ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా భారతదేశంలో దాదాపు అన్ని పార్టీలు కులపరమైనటువంటి రాజకీయాలు చేస్తుండడం అనేది మనకు ప్రజాస్వామ్యానికి పెను విఘాతంగా మారడం చూస్తాం మనం. సో అట్లా ఓటు బ్యాంక్ రాజకీయాలు కావచ్చు. తర్వాత ప్రాబల్య కులాలు పెత్తనం చేయడం కావచ్చు. ప్రాబల్యమైనటువంటి కులాలు ఇంకో కులం మీద ప్రాబల్య కులాలు ఇంకో కులం మీద పెత్తనం చేయడం వల్ల వాళ్ళు అణచివేతకు గురి కావడం కావచ్చు. తర్వాత కులం నిర్వహించేటువంటి కుల పంచాయతీలు కావచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మనకు కులతత్వం అనేది ఏర్పాటు ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్. అంటే ఒక కులం ఇంకో కులం మీద పెత్తనం చెలాయించడం ఇవన్నీ కూడా ఓకే. ఇంకా కులాల మధ్య అంటరానితనం అనేటువంటి భావన ఉండడం ఇవన్నీ కూడా మనకు కులతత్వానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. రైట్. ఈ మనకేమంటాడు క్రింది వానిలో కులతత్వానికి కారణమైంది కానిది అంటారు అనమాట. కారణమైంది కానిది అన్నప్పుడు ఇవన్నీ గుర్తుంటే కానిది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్లా మనకు ఈజీగా బిట్ అనిపిస్తుంది కానీ చాలా క్రిటికల్ గా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ కూడా సబ్జెక్ట్ పూర్తిగా చదివితే 100% మనం మార్క్స్ పొందొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.